హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకుంటాం కదా! అయితే ఈ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసేటప్పుడు ఎలాంటి లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫినిషింగ్ నీట్‌గా రావాలి అంటే ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని, రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఇదొచ్చేసి రాంగ్ సైడ్ అనమాట. ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇదొచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ అయితే పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్‌కి అయితే వస్తుందండి. ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్ తోటి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మీరు ఈ డాట్స్ పెట్టుకునేటప్పుడు మరీ దూరంగా పెట్టొద్దండి. అలా అని దగ్గరగా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. డాట్‌కి మధ్యలో గ్యాప్ వచ్చేసి 1/2 ఇంచి ఉంటే సరిపోతుంది. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ చేత్తో ఒకసారి ప్రెస్ చేయండి. అంటే ఎక్కడైతే మనం డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపును కూడా అదే విధంగా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగు, మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్‌గా జాయింట్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫ్రంట్ పార్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్‌ని కూడా సేమ్ అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు 2 కూడా మనకి ఇలా పక్కనే వచ్చేలాగా సెట్ చేసుకోవాలి.
మీరు ఇలా చెక్ చేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి హ్యాండ్స్ 2 కూడా ఒకే వైపుకి వచ్చేస్తాయన్నమాట. అందుకని చెప్పేసి మనం హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షేప్ బెల్ట్‌ని జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాం కదా! కానీ షేప్ బెల్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం మెయిన్ క్లాత్‌కి రైట్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఈ షేప్ బెల్ట్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు చుట్టూ జాయింట్ చేసుకోకూడదండి. ఈ కింది వైపున మాత్రమే జాయింట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్‌ని కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా! ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా! లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముడతలు రాకుండా ఈజీగా ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.